భూమికి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, మనం కర్మ గురించి ఇన్ డెప్త్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో, ఇలాగ ఫేట్ అనే పదం వాడుతుంటారు కదా! నాకు తలరాత అని ఫేట్. అలాగే డెస్టినీ నా గమ్యం ఇది. ఇది నిర్దేశించబడినందుకు ఈ గమ్యానికే వెళ్ళాను అన్నట్టుగా. సో, డూ ద ఫేట్, డెస్టినీ ప్లే రోల్ ఇన్ డిటర్మినింగ్ అవర్ లైఫ్స్? మన జీవితాన్ని డిసైడ్ చేయటంలో ఈ డెస్టినీ, ఫేటు అనేవేమన్నా ప్లే చేస్తుంటాయా? వాటి వల్ల ఏమన్నా నిర్ధారించబడుతూ ఉంటుందా మన లైఫు? ఇది కామన్‌గా వచ్చే క్వెషనే. ఆర్ ద వర్డ్స్ రిలవెంట్ టు అవర్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ కర్మ? ఇప్పుడు మన ఈ కర్మ గురించి ఇప్పటిదాకా అర్థం చేసుకున్న దానికి ఏమన్నా రిలవెన్సీ ఉందా మని? ఫేట్ అండ్ డెస్టినీ? కర్మని అంటే నీకొచ్చిన సిట్యుయేషన్ కాదు. ఏ సిట్యుయేషన్ ప్రెజెంట్ నువ్వున్నావో కాదు. ఆ సిట్యుయేషన్‌లో నువ్వు ఏమి రెస్పాండ్ అవుతున్నావు, అది డిసైడ్ చేస్తుంది కర్మ. సో, రైట్. ఇక్కడ వీటి విషయంలో ఇట్స్ ఎ టైమ్ టు డిమాలిష్ సమ్ మిత్స్ రైట్ అవే. ఈ ఫేటు, డెస్టినీ అనే విషయాల్లో ఒక రకమైన అపోహలున్నాయి. ఆ అపోహలు తొలగిపోవడం చాలా ఇంపార్టెంట్. వాట్ యూ కాల్ ఫేట్ ఈస్ జస్ట్ ఎ లైఫ్ సిట్యుయేషన్. నువ్వు ఫేట్ అని దేన్నైతే సూచిస్తున్నావో, దేన్నైతే నువ్వు పాయింట్ ఔట్ చేస్తున్నావో, అదేంటి ఒక లైఫ్ సిట్యుయేషన్ అది. యూ హావ్ క్రియేటెడ్ ఫర్ యువర్‌సెల్ఫ్ అన్‌కాన్షియస్‌లీ. సో, నీ అచేతనంగా నీకు తెలియకుండా నీకై నువ్వు క్రియేట్ చేసుకున్న సిట్యుయేషన్ అది. యువర్ డెస్టినీ ఈస్ వాట్ యూ హావ్ క్రాఫ్టెడ్ ఇన్ అన్‌అవేర్‌నెస్. సో, నీకు స్పృహ లేకుండా నువ్వే తయారు చేసుకున్నది నీ గమ్యం అనేది. ఇఫ్ యూ ఆర్ 100% కాన్షియస్, నిజంగా నువ్వు 100% ప్రతి క్షణం కాన్షియస్‌గా ఉన్నట్టయితే, యువర్ డెస్టినీ ఈస్ కాన్షియస్ క్రియేషన్. ఆటోమేటిక్‌గా నీ డెస్టినీ కూడా కాన్షియస్ క్రియేషనే. మనం అన్‌కాన్షియస్‌లో కాసేపు, కాన్షియస్‌లో కాసేపు, అన్‌కాన్షియస్‌లో కాసేపు, కాన్షియస్‌లో కాసేపు, అవేర్‌లో కాసేపు, అన్‌అవేర్‌లో కాసేపు. ఈవెన్ ఒక స్లాట్ ఆఫ్ టైమ్ తీసుకుంటే దాంట్లో అవేర్‌నెస్ కూడా వేవీగా పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. కొంచెం మినిమమ్ వెళ్తుంటుంది, సగం మాక్సిమం వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ డ్రిఫ్ట్ అవుతుంటుంది. ఈ పాయింట్ నుండి ఆ పాయింట్‌కి, ఆ పాయింట్ నుండి ఈ పాయింట్‌కి. సో, ఇఫ్ అన్‌కాన్షియస్ యూ ఫాల్ బ్యాక్ ఆన్ వర్డ్స్ లైక్ ఫేట్ అండ్ ప్రొవిడెన్స్. సో, అన్‌కాన్షియస్‌గా నువ్వు చేసుకున్న తర్వాత నువ్వు ఏదైతే గమ్యం ప్రస్తుతానికి సిట్యుయేషన్‌ని ఫేట్ అనేవి రిఫర్ చేస్తున్నావో, గమ్యము, డెస్టినీ అని రిఫర్ చేస్తున్నావో, దాన్ని ఈ నుదిటి రాత, అంతేలా నుదిటి రాత అనేదేమో కష్టాల సిట్యుయేషన్ వాడినప్పుడు పదం వాడుతూ ఉంటావు. ప్రావిడెన్స్ అంటే భగవత్ కటాక్షం అని ఇంకోళ్ళ కథ గురించి ఎప్పుడో మాట్లాడుతుంటాం. ఆ రమణ మహర్షికి జ్ఞానోదయం అయింది. అది భగవంతుడి కటాక్షం. బుద్ధుడికి జ్ఞానోదయం అయింది. అది భగవంతుడి కటాక్షము. పాండవులు రక్షించబడ్డాడు. కృష్ణుడు. అది భగవత్ కటాక్షము. ఇలాగా కర్మ పార్ట్‌ని నల్లిఫై చేసి నీ నీ యొక్క సిట్యుయేషన్‌లో ఉన్న ప్రిడిక్యుమెంట్‌ని, కష్టమైన పరిస్థితిని డిస్క్రైబ్ చేయడానికి ప్రయత్నం చేసేస్తావు వర్డ్స్ కింద. సో, ఇయర్స్ బ్యాక్ సమ్ డీడ్ యూ పెర్ఫార్మ్‌డ్ అన్‌కాన్షియస్‌లీ, అచేతనంగా నువ్వు చేసిన ఏదో సర్టెన్ పని మెనీ ఇయర్స్ బ్యాక్ ఎగో చాలా కాలం క్రితం మే హావ్ దేర్ కాన్సిక్వెన్స్ టుడే. దాని కాన్సిక్వెన్స్ ఇప్పుడుండొచ్చు. సో, అంటే ఇక్కడ కర్మలో కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇవి ఇమ్మీడియేట్‌గా ఒకదాన్నొకటి ప్రిసిడ్ అయ్యేవి కావు.
ఎల్లప్పుడూ అలా ఫిక్స్‌డ్ అయ్యేవి కావు. ఒక్కప్పుడు కనబడొచ్చు. ఒక్కొక్కప్పుడు కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇమ్మీడియేట్‌గా ఉండొచ్చు. కానీ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇమ్మీడియేట్‌గా డిస్టెన్సు, టైమ్ పరంగా, స్పేస్ పరంగా చాలా డిస్టెన్స్ ఉంటుంది. అది డెప్త్ ఆఫ్ కర్మ మీద ఆధారపడుతుంటుంది. సో, కంప్లీట్ వొల్యూషన్‌తో, ఇంటెంట్‌తో, మోటివ్‌తో, థాట్ అండ్ ఎమోషన్‌తో యాక్షన్ చేస్తే దాని యొక్క కాన్సీక్వెన్సు ఇమ్మీడియేట్‌గా లేకపోయినా టైమ్ గ్యాప్‌లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్ మే బి ది సేమ్ లైఫ్ ఆర్ డిఫరెంట్ లైఫ్. అందుకని కర్మలో ఉండే కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇమ్మీడియేట్‌గా ఉండేవి పర్సీవ్ అయ్యేవి కావచ్చు, కాకపోవచ్చు. వాటి మధ్య టైమ్ అండ్ స్పేస్ చాలా ఎక్కువుంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పర్సనల్ లైఫ్‌లోది. కొన్ని అనారోగ్య కారణాల వల్ల యూకేజీ చదువుతున్నప్పుడు మా అమ్మాయికి సరిగ్గా క్లాసులు జరగలేదు. ఈవెన్ త్రూఅవుట్ ఇయర్‌లో జస్ట్ 20% ఎంతో క్లాసులు జరిగాయి అంతే. సో, ఎక్కడ చదువులో వెనక పడిపోతుందేమో అని ఉద్దేశంతో సదుద్దేశం సకల్పం అనిపిస్తుంది గదా! ఇది. సో, రైట్. ఉద్దేశంతో దాన్ని మళ్ళా యూకేజీ చదివించడం జరిగింది. అది దాని దాని యొక్క నా వెనక క్లాస్‌లో పెట్టడం అనేది మనకు సింపుల్ వ్యవహారంగాను ఫ్యూచర్‌ని ఆలోచించి చేసిన వ్యవహారంలా కనపడిందేమో గానీ, మా అమ్మాయి మానసిక పరిస్థితి అప్పుడు పెద్దయ్యాక తెలిసింది. ఆహ్, అది ఒక రకమైన స్కార్ ఫార్మ్ చేసిందని. ఫస్ట్ పాయింట్. 2 ఒక ఏడాది ఎప్పుడైతే అలా లాస్ అయిందో డేట్ ఆఫ్ బర్త్ హై స్కూల్‌లో వేస్తున్నప్పుడు కావాలని 1 ఇయర్ పెంచి వేసేసాం. యాక్చువల్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నదేమో ఒరిజినల్ సర్టిఫికేట్ ఉంది. కానీ అక్కడ హై స్కూల్‌లో వేరేదేసేసాం. వేరేదేసినంత బానే ఉంది. అప్పటికే పాస్‌పోర్ట్ తీసుకోవడం జరిగింది. పాత డేట్ ఆఫ్ బర్త్‌ని పట్టుకొని. పాత డేట్ ఆఫ్ బర్త్ దగ్గర పెట్టుకొని పాస్‌పోర్ట్ తీసుకోవడం జరిగింది. పెద్దయ్యాక పాస్‌పోర్ట్ మళ్ళా రెన్యువల్ చేసే పొజిషన్ వచ్చేప్పటికి ఈ 10థ్ సర్టిఫికేట్‌లో వేరే డేట్ ఆఫ్ బర్త్ ఉంది. సో, అక్కడ పాస్‌పోర్ట్‌ల ఆఫీస్‌లో క్లాష్ వచ్చి ఇప్పటికి కూడా పాస్‌పోర్ట్ రాలేదు. సో, ఎప్పుడో 4 ఇయర్స్ అప్పుడు ఇది చేసిన కర్మ ఇప్పుడు ఎఫెక్ట్ కింద కనబడింది. సో, టైమ్ అండ్ స్పేస్‌లో చాలా డిఫరెన్స్ కనబడుతుంటుంది. ఫ్యాక్ట్ ఈస్ దట్ పీపుల్ మేక్ దేర్ ఓన్ లైఫ్స్ అండ్ సొసైటీస్ రైట్ దేర్ ఓన్ సెల్ఫ్ డిఫెక్ట్ నారేటివ్స్. బట్ బ్లేమ్ గాడ్ అండ్ ఫెయిట్. ఈ మనుషులు వాళ్ళ లైఫ్‌కి కథనం వాళ్ళే రాసేసుకుంటారు. సొసైటీ గూడా ఆ సొసైటీ యొక్క ఫేట్‌కి ఒక గమ్యానికి కథను వాళ్ళే రాసేసుకుంటారు కలెక్టివ్ కర్మలో. కానీ ఏదైనా తేడా వస్తే మటుకు గాడ్‌ని, ఫేట్‌ని బ్లేమ్ చేయటం మొదలెడతారు. ఇంకా ఆస్ట్రాలజీ పార్ట్‌కొచ్చేటప్పటికి మన డెస్టినీ అనేది ఖచ్చితంగా లేకపోతే, ఫేట్ అనేది లేకపోతే మరి ఆస్ట్రాలజీ బిగ్గెస్ట్ బిజినెస్ అది గూడా. ప్రపంచం మొత్తం మీద ఆస్ట్రాలజీ అనేది చాలా చాలా సక్సెస్‌ఫుల్ బిజినెస్. మరి ఏంటి అని డౌట్ వస్తుంది గదా! అస్ట్రాలజీ ఈస్ ఎ సింపుల్ వే ఆఫ్ ప్లాటింగ్ సర్టెన్ పాసిబిలిటీ. అది సర్టెన్ పాసిబిలిటీని ప్లాట్ చేయటమే ఇన్ పర్సనల్ లైఫ్. దేని ఆధారంగా? యాస్ పర్ కర్మ ట్రాజెక్టరీ. ఆ కర్మ యొక్క పాత్ బట్టి, దాని యొక్క భావం ఎలా ఉంది బట్టి. ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళ యొక్క టెండెన్సీస్ బట్టి, హాబిట్స్ బట్టి, ఇన్‌హెరిటెడ్ ట్రైట్స్ బట్టి జస్ట్ ప్లాట్ గీయటమే. ఈ టెండెన్సీస్, హాబిట్స్, ట్రైట్స్ ఇవన్నీ దేనికి రిలేటెడు? వాసనకి రిలేటెడ్ అండ్ థాట్ ప్యాటర్న్స్‌కి రిలేటెడ్. సో, ఇంతకుముందు డిస్‌కార్డినేషన్ ఫేజ్ గురించి చెప్పుకుంటున్నప్పుడు, ఇన్‌కార్డినేషన్‌లో సైకిల్ ఆఫ్ బర్త్ అంటే సీరీస్‌లో డిస్‌కార్డినేషన్ ఫేజ్‌లో మనిషిలో ఉండే థాట్ ప్యాటర్న్స్, వాసనాస్ అన్ని రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఎక్కడ మ్యాచ్ అవుతుందో, ఏ గ్రహానికో ఒక ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతుందో అక్కడికి
రిసీవ్ చేయబడతాయి. తర్వాత మళ్ళా ప్రాసెస్‌లో ఇన్‌కార్డినేషన్ ప్రాసెస్‌లో మళ్ళా రిటర్న్ ఇవ్వబడతాయి. ఆ సోర్స్ నుండి తెలుసుకున్నాం గదా! సో, ఇక్కడ లింక్ అన్నమాట. ఈ గ్రహాల పొజిషన్‌కి ఏ టెండెన్సీస్ ఉండే అవకాశం ఉంది అనే దానికి. అదొక స్టాటిస్టికల్ వర్క్ అది. అందుకని నెవ్వరు హోరోస్కోప్ ఇన్ ఎనీ కేస్ మెంట్ ఓన్లీ టు బి నావిగేట్ అరౌండ్ పాసిబుల్ సైకిల్స్ అంతే. పాసిబుల్ సైకిల్సే మాట్లాడతాం. ఇట్ వాస్ నెవర్ మెంట్ టు బి లైఫ్ స్క్రిప్ట్. అది లైఫ్ మొత్తానికి స్క్రిప్ట్ ఏమో కాదు. అది బ్లైండ్‌గా ఫాలో అయ్యే విషయము కాదు. సో, స్పిరిచ్యువల్ ప్రాక్టీస్‌లో ఈ కర్మ పరంగా డెఫినిషన్ ఎలా ఉంటుందంటే, ఆల్వేస్ అబౌట్ టేకింగ్ యువర్ డెస్టినీ ఇన్ యువర్ హ్యాండ్స్. దాన్ని స్పిరిచ్యువల్ ప్రాక్టీస్ అంటారు. నీ డెస్టినీని నీ చేతుల్లో తీసుకోవటం. ఓకే. రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం.